నమస్తే, నేను మీ సూర్య. కంప్లీట్ ఇండియన్ పాలిటీ సిరీస్లో భాగంగా మన నెక్స్ట్ వీడియో వచ్చి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ మీద మనం చేస్తాం. ఈ వీడియోలో మనకున్నటువంటి ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్స్ ఏం డిస్కస్ చేస్తున్నాయనేటువంటిది మనం చూద్దాం. ఆర్టికల్ 1 డిస్కస్ అబౌట్ నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్. అంటే ఆర్టికల్ 1 ఏం చెప్తుందనంటే భారతదేశం యొక్క పేరేంటి, భారతదేశం యొక్క భూభాగం గురించి చెప్తుంది. భారత రాజ్యాంగంలో భారతదేశానికి ఉన్నటువంటి పేరేంటనంటే ఇండియా, దట్ ఈస్ భారత్. అంటే భారతదేశం యొక్క పేరేంటి, ఇండియా, అలాగే భారత్ అని కూడా. సో రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి G20 సదస్సులో ఇండియా అనేటువంటి పేరుని పక్కన పెట్టి భారత్ అనేటువంటి పేరుని ఉపయోగించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దాంతో ఇండియా పేరు భారత్గా మార్చేస్తున్నారా అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. కాదు, ఇండియా అండ్ భారత్ రెండు కూడా మన పేర్లే. సో మనము భారత్ను ఉపయోగించుకోవచ్చు, ఇండియాని కూడా చెప్పినా సరే ఎవరికీ ప్రాబ్లం లేదనమాట. అందుకనే ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లియర్గా ఇండియా, దట్ ఈస్ భారత్ అనేటువంటి దాన్ని భారత్ ఇన్ ద నేమ్ ఆఫ్ భారత్ అని చెప్పి G20 సదస్సును కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా తర్వాత ఆర్టికల్ 1 క్లాజ్ 1లో మరొక అంశం ఏంటంటే షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే భారతదేశం అనేటువంటిది అనేక రాష్ట్రాల యొక్క కలయిక. అంటే ఒప్పందం ద్వారా కాదు, స్వతంత్రానికి ముందు మనకి ఏదైతే ప్రిన్సిలీ స్టేట్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిలీ స్టేట్స్ని అన్నిటిని కలుపుకొని మన యొక్క భారతదేశం అని సమగ్రమైనటువంటి భారతదేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. సో దీనికి మనం థ్యాంక్స్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన యొక్క కృషి వల్లనే ఈ రోజున భారతదేశం అనేటువంటిది ఇంత పెద్ద రాష్ట్రం సుమారుగా 560 సంస్థానాలతో మాట్లాడి ఒక్కటి చేసి ఈ దేశాన్ని ఒక్కటి చేసినటువంటి వ్యక్తి. అందుకనే మనము స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటిది కూడా మనము నర్మదా రివర్ దగ్గర మనం గుజరాత్లో నిర్మించుకున్నాం కూడా ఆయన గుర్తుగా. సో ఇలా ఆర్టికల్ 1 క్లాజ్ 1 అనేటువంటిది ఈ రెండు విషయాల గురించి చెప్తుంది. ఇక్కడ మనకి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి దాని గురించి ఇంకాస్త వివరణ మనం చూస్తే అంబేద్కర్ గారు మాట్లాడుతూ నాట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ నో స్టేట్ హ్యాస్ నో పవర్ టు కమ్ అవుట్ ఇండియా అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే రాష్ట్రాలు అనేటువంటివి ఒప్పందం మీదనో ఒక అగ్రిమెంట్ మీదనో అన్నీ కలిసి ఈ దేశాన్ని ఏర్పరచుకోలేదు, మనందరం కూడా ఒక్కటిగా ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి ఏ రాష్ట్రము కూడా ఈ దేశం నుంచి విడిపోయేటువంటి అధికారం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అందుకనే మనము యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదాన్ని మన ఆర్టికల్ 1లో మనం వాడాము, ఉపయోగించాము అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఇది ఆర్టికల్ 1 క్లాజ్ 1 మనం చెప్తుంది. ఆర్టికల్ 1 క్లాజ్ 2 అనేటువంటిది ఏం చెప్తుంది అనేటువంటిది చూస్తే ద స్టేట్స్ అండ్ టెరిటరీస్ దేర్ ఆఫ్ షల్ బి స్పెసిఫైడ్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్. అంటే మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అనేటువంటిది మనకి ఫస్ట్ షెడ్యూల్, మనకి 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ షెడ్యూల్లో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీలు ఉన్నాయనేటువంటిది మనం క్లియర్గా చూడొచ్చు. ఇది మనకి ఆర్టికల్ 1 క్లాస్ 2 అనేటువంటిది చెప్తుంది. ఇంకా ఆర్టికల్ 1 క్లాస్ 3 అనేటువంటిది ఏం చెప్తుందంటే ద టెరిటరీ ఆఫ్ ఇండియా షల్ కంప్రైజెస్ ద టెరిటరీ ఆఫ్ స్టేట్స్, ద యూనియన్ టెరిటరీస్, సచ్ అదర్ టెరిటరీస్ యాజ్ మే బి అక్వైర్డ్. అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి దాన్ని ఇంకా కాస్తగా మనం వివరించుకుంటే భారతదేశంలో స్టేట్స్ అనేటువంటి ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, అలాగే భారతదేశం ఏదైనా ఒక ప్రాంతాన్ని అక్వైర్ చేసుకోవడం అంటే పక్క దేశం నుంచి కొంత భూభాగాన్ని తీసుకోవడము. సో ఇలా ఆర్టికల్ 1 క్లాస్ 3 అనేటువంటిది టెరిటరీ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది చెప్పింది. సో స్టేట్స్గా, యూనియన్ టెరిటరీస్గా, అదేవిధంగా మనం ఏదైనా భూభాగాన్ని మనం అక్వైర్ చేసుకున్నాం. అయితే ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే పాండిచ్చేరి ఏదైతే ఉందో అది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో ఉండేది. దానివల్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళతోటి మనం నెగోషియేషన్ చేయగా 1962లో అది మన ఇండియాలో భాగమైంది. సో ఆ విధంగా కూడా మనం ఒక టెరిటరీని అక్వైర్ చేసుకున్నాం. సో ఇది కూడా మన ఇండియాలో భాగం. ఇది ఆర్టికల్ 1 క్లాస్ 3 అనేది చెప్తుంది. ఇంకా ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. అంటే ఇక్కడ చూడండి,
ఉన్న రాష్ట్రాలని విడతీసి ఏర్పాటు చేయడం కాదు, కొత్త రాష్ట్రాలని అడ్మిట్ చేసుకోవడం. అంటే కొంత ప్రాంతాన్ని మనము అడ్మిట్ చేసుకుని దాని రాష్ట్ర హోదా ఇవ్వడం అనేటువంటిది దీని గురించి చెప్తుంది. అలాంటిది ఏదైనా ఉందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సిక్కిం అనేటువంటిది 1974 వరకు కూడా ఒక మొనార్కీ కింద ఉండేది, హెరిడిటరీ మొనార్కీ కింద. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇండియాలోకి జాయిన్ అవ్వడానికి ఇష్టపడ్డారు. ఇండియాకి సపోర్ట్గా ఓటు వేయడం ద్వారా ఇండియాలోకి సిక్కిం అనేటువంటిది రావడం జరిగింది. ఆ విధంగా సిక్కింని మనం అడ్మిట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 3 ఏం చెప్తున్నానంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు. ఎవరు ఏర్పాటు చేస్తారు? పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. పూర్తి స్థాయిలో అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కి ఉంటుంది. ఎలా ఏర్పాటు చేస్తుంది ఈ కొత్త రాష్ట్రాలు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విడగొట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎలా అయితే విడగొట్టారో అలా చేయొచ్చు. లేదా 2-3 రాష్ట్రాలని కలిపి ఒక రాష్ట్రంగా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఆర్ పార్ట్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ అండ్ స్టేట్ యూనియన్ టెరిటరీని కలిపి కూడా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. లేదు అనంటే ఒక రాష్ట్రం యొక్క బౌండరీని పెంచడం ద్వారా ఆర్ టెరిటరీని పెంచడం ద్వారా కూడా చేయొచ్చు. లేదా ఒక రాష్ట్రాన్ని యొక్క బౌండరీని తగ్గించడం, డిక్రీజ్ చేయడం ద్వారా చేయొచ్చు. లేదా ఉన్న రాష్ట్రాన్నే బౌండరీస్ని చేంజ్ చేస్తూ కూడా రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు. లేదా రాష్ట్రం యొక్క పేరు కూడా మార్చచ్చు. ఇలా ఇన్ని విధాలుగా రాష్ట్రాలని షేప్ చేసేటువంటి అధికారము, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారము మనకి పార్లమెంట్కి ఉంటుంది. ఇక చివరిగా మరి ఈ ప్రాసెస్లో రాష్ట్రాల యొక్క పాత్ర ఏంటి అని అంటే, ఈ పార్లమెంట్ అనేటువంటిది ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రాన్ని విడగొట్టాలన్నా లేదా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా సరే ముందు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. అంటే క్యాబినెట్ మంత్రులతో కూడి ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మంత్రులతో మాట్లాడి చర్చించి అందరూ అప్రూవల్ అయిన తర్వాత ఈ యొక్క బిల్ అనేటువంటిది ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ యొక్క కన్సెంట్ అనేటువంటిది తీసుకున్న తర్వాత ఆ బిల్ అనేటువంటిది ఏ రాష్ట్రాన్ని మనం విడగొడుతున్నామో లేదంటే ఏ రాష్ట్రాన్ని మనం కలుపుతున్నామో ఆ కన్సర్న్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్కి బిల్లు పంపించడం జరుగుతుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీలో వారి యొక్క అభిప్రాయం తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా లేదంటే సమర్థిస్తున్నారా అనేటువంటిది. ఆ తర్వాత వాళ్ళు వ్యతిరేకించినా సమర్థించినా ఏం చేసినా పార్లమెంట్లో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తుంది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడగొట్టినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ బిల్ పెట్టింది. ఆ తర్వాత బిల్ ఇంట్రడ్యూస్ చేసింది, పార్లమెంట్లో బిల్ పాస్ చేసింది కూడా. సేమ్ అలాగే ఇప్పుడు కూడా కన్సల్ట్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత బిల్ అనేటువంటిది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సింపుల్ మెజారిటీతో బిల్ అనేటువంటిది పాస్ అయితే సరిపోతుంది, కొత్త రాష్ట్రం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇది మనకి కన్సల్టేటివ్ ప్రాసెస్ అని చెప్తాం. సో ఈ విధంగా ఆర్టికల్ 3 ద్వారా మనం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే అన్సబ్స్క్రైబ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఇవి మనకి ఈ యొక్క చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య.